అంతకుముందు చూసిన ఉద్యమం చూసినా తెలంగాణ గోళ పార్టీలో చేరిన తర్వాత భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఉద్యమాలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ప్రత్యక్ష సాక్షిని. అవును. కానీ బీజేపీ తెలంగాణకి ఏం చేయలేదు. బీజేపీ అసలు తెలంగాణకు వ్యతిరేకము, కేవలం టీఆర్ఎస్ వల్ల మాత్రమే వచ్చింది, లేదా సోనియా గాంధీ మాత్రమే ఇచ్చింది అనేటువంటి ఎజెండా లేదా అట్లాంటి వార్తలు లేదంటే అటువంటి ప్రచారం మాత్రమే ఉన్నది. బీజేపీకి సంబంధించి ఎటువంటిది కూడా పోరాటంలో భాగస్వామ్యం లేదని వాళ్ళకి ఏం సంబంధం చెప్తారు? ఇప్పుడు ఎక్కడైతుందంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ఒక మాట ఇచ్చిందంటే కట్టుబడి ఉండే మాట. నిజానికి ఒక్కసారి వెనుకకు పోయినట్టయితే 1992లోనే అప్పుడు దుగ్గ్యాల ప్రదీప్ గారు యువ సమితి పేరు మీద తెలంగాణ యువ సమితి 92లోనే యువ సమితి పేరు మీద 2 జీవనదుల మధ్య ఉన్న ప్రాంతాన్ని అప్పుడు ఏబీపీ రాష్ట్ర కార్యదర్శి 2 జీవనదుల మధ్య కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతాన్ని ఒక రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పిన సస్యశ్యామల యాత్ర చేసింది. ఏబీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి తెలంగాణ యువజన సమితి పేరు మీద యువ సమితి మీద విద్యార్థి యువజన సమితి పేరు మీద యాత్ర చేయడం 97లో మీకు తెలుసు కాకినాడలో తీర్మానం. ఆ తర్వాత అదే ఉన్న ఆరోపణ ఏంటంటే ఒక ఓటు 2 రాష్ట్రాలని చెప్పి 97లోనే తీర్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 99లో అధికారంలోకి వచ్చి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ కూడా ఇచ్చి ఉంటే అసలు ఉద్యమాలు ఈ కేసీఆర్లు టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్మానం చేయలేదు కదా. అప్పుడు అధికారంలోకి రాలేదు, తీర్మానం చేయలేదు, ఇక్కడ ఓటు పడలేదు. తీర్మానం కట్టుబడి ఉన్నమాట అసలు ఎప్పుడు అయినా కూడా మాకు చేసే అవకాశం వచ్చినప్పుడు మేమే చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆనాడు ఏం రాలేదు, అధికారంలో రాలేదు కదా. ఒక 2 రాష్ట్రాల్లో రావాలి కదా. ఎక్కడైతే అసెంబ్లీ తీర్మానం చేయాలంటే రాష్ట్రాల్లో కూడా అధికారంలో రావాల్సిందే. అసెంబ్లీలో తీర్మానం చేసి సిఫారసు చేయాల్సిన అవసరం ఉన్నది కదా. అసెంబ్లీలో తీర్మానం చేస్తే మీరు జరిగిన చూడండి ఎక్సర్సైజ్ కూడా ఏ రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం చేస్తే తప్ప అక్కడంతా మూవ్ కాదు. అప్పుడు రాలేదు కనుక ఇది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే మీరు చెప్పినట్టు అద్వానీ గారిని అదే రకంగా బదనాం చేశారు. ఆ అద్వానీ గారు ప్రకటింపజేశారు. ఆయన రాత్రి చేసినప్పుడు అనౌన్స్ చేసినారు. రాజ్నాథ్ సింగ్ గారు అయితే డైరెక్ట్ ఓపెన్గా ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాసిండు, అనౌన్స్ చేశారు. చేసిన తర్వాత జరిగిన పోరాటాలు చూసినట్టయితే మీరు ఒక్కసారి పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ప్రచారం చేసుకోలేదు కావచ్చు, అంత మీడియా హైప్ చేసుకోపోలేదు కావచ్చు. ప్రతి గడపల పల్లెన గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే అప్పటికే ఉద్యమ స్వరూపం ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీకి అంత పూర్తి స్థాయిలో క్యాడరు, అంత పూర్తి స్థాయిలో నిర్మాణం లేకపోవడం వల్ల కూడా ఇది కుదిరింది. కానీ తెలంగాణ ఉద్యమంతో ఉన్నటువంటి యువకులు కానీ ప్రజలు కానీ రైతులు కూడా భారతీయ జనతా పార్టీ ర్యాలీ అయ్యాను. మీకు ఎందుకంటే అనేక ఉదాహరణలు ఇక్కడ చెప్పచ్చు. మనం చేసినప్పుడు ఏమైంది, ఇక్కడ జేఏసీ పెట్టాలని ఒక ఆలోచనకు వచ్చింది. చర్చోపర్ చర్చలైంది. జేఏసీలో ఎవరు ఉండాలి, ఎవరు వద్దు, బీజేపీ వద్దు, ఈయన వద్దు, ఆయన వద్దు అని చర్చినప్పుడు కూడా విశాల దృక్పథంతో ఖచ్చితంగా ఉండాలని కోదండరామ్ గారు అక్కడ ప్రపోజల్ పెట్టడం, భారతీయ జనతా పార్టీని ఆఫీస్కి వచ్చి వారిని ఆహ్వానించడం. భారతీయ జనతా పార్టీ కూడా మాకు సంబంధించిన ప్రజల ఆకాంక్ష కోసం మేము చేరుతాం, మాకేం అభ్యంతరం, తెలంగాణ పక్షాన మేము కొట్లాడతామని చెప్పి వారు, ఎందుకంటే జాతీయ స్థాయిలో నిర్ణయం కాబట్టి ఓకే అని చెప్పి చెప్పడం. కానీ అక్కడ ఏమైంది, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కూడా ఉన్నది అందులో. మరి అనేక మంది కార్యకర్తలు అనేక మంది ఇబ్బందులు పడిన సందర్భం ఉన్న పార్టీ కూడా జేఏసీలో ఉండడం వల్ల ఎట్లా ఉండాలని ఒక చర్చ జరిగింది. చర్చ జరిగిన పార్టీలు అందరూ కూడా అంతర్గతం మనం ప్రజల కోసం నిలబడ్డాము, ప్రజల ఆలోచనతో ఉన్నాం కాబట్టి న్యూ డెమోక్రసీ ఉన్నా ఇంకో పార్టీ ఉన్నా మనకు సంబంధం లేదు. జేఏసీలో మనం ఒకసారి అనుకున్నాము, జాతీయ పార్టీ తెలంగాణకు అనుకూలం ఉన్నది కాబట్టి మనం జేఏసీలో చేరడం జరిగింది.